ఈ ఇన్నోవేషన్ జర్నీ ఎట్లా సాగింది? ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఫస్ట్? ఫస్ట్ ఇన్నోవేషన్ అనే వర్డ్‌కి అర్థం తెలియనప్పటి నుంచి నా ఇన్నోవేషన్ జర్నీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నీకు ఇన్నోవేషన్ అంటే కూడా ఏంటో తెలియదు. తెలియదు. జస్ట్ బికాస్ యువర్ మదర్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ సంథింగ్. మా అమ్మ కష్టపడొద్దు అనే ఒక ఆలోచనతో ఆలోచనే మొదలైంది. కమింగ్ టు యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఈవెన్ ఇండియా లెవెల్లో కూడా చాలా అప్రిషియేషన్ తీసుకుంటున్నావు. అది ఎలా అనిపిస్తుంది నీకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్స్‌కి ఒకటి ఉంటుంది మ్యామ్. ఏంటంటే ఐ పర్సనలీ లవ్ ఇట్. అసలు సంస్కార్ టాయ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? చేసిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఎలాంటి ఇంపాక్ట్ వచ్చింది? ఫస్ట్ సంస్కార్ టాయ్ చేయడానికి అంటే ఫస్ట్ థింగ్ నేను విలేజ్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు సో సంస్కార్ టాయ్ గురించి మాట్లాడితే ఒకసారి చూద్దాం ఆ సంస్కార్ టాయ్ని. డెఫినెట్లీ మ్యామ్. సో గణేష్ సంస్కార్ టాయ్ వచ్చేసింది మన దగ్గరికి. చాలా క్యూట్గా, అంటే పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. పిల్లలు ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంతవరకు ఈ టాయ్ నుంచి ఎన్ని స్కూల్స్ లేదా ఆర్గనైజేషన్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, పీపుల్ని రీచ్ అయ్యారు? ఆల్మోస్ట్ అరౌండ్ సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మంది డిస్ట్రాక్షన్స్ కూడా అవుతున్నాయి. సో అలాంటి ఫేజ్ నుంచి బయటకు వచ్చే యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏం లేదు మ్యామ్. ఫస్ట్ థింగ్ ఫోకస్ ఆన్ అవర్ గోల్స్ అండ్ ప్యాషన్. సో ఈ ఇన్నోవేషన్ జర్నీలో ఇవన్నీ చూసావు, ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి, ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటి వరకు నాకు చాలా వచ్చాయి మ్యామ్. TSIC నుంచి వెళ్ళి. సో కమింగ్ టు TSIC టీ హబ్, నిజంగా TSIC ఇన్నోవేటర్స్ని సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు మ్యామ్.